సప్తనదుల సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడిలో ఒదిగాడు. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టాయి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రధాన పురోహితులు సంగమేశ్వర స్వామి గర్భాలయంలో వేపదారు శివలింగానికి కృష్ణా జలాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు చీర సారె సమర్పించి గంగా హారతిని ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రాల్లో సంగమేశ్వరం ఒకటి. శ్రీశైలం జలాశయం వెనుక తట్టు జలాల్లో ఉండే ఈ దేవాలయం ప్రతి సంవత్సరం 4 నెలలు భక్తులకు దర్శనమిచ్చి మరో 8 నెలలు శ్రీశైలం బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది. దేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ మాట్లాడగలను ఫలాలతో సంగమేశ్వరం ఆలయం ప్రాంగణంలోకి ఈ సంవత్సరం మార్చి 22వ తేదీ ఆలయం బయట మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.